పొద్దున్న భోజనాలు వదలలేదు, నాన్ వెజిటేరియన్ కూరలు వదలలేదు, సాయంత్రం ధాబా ఫుడ్ వదలలేదు, బిర్యానీ వదలలేదు. మళ్ళీ ఎన్ని సరిపోవన్నట్టు, ఈ కబాబులు ఎన్ని సరిపోవన్నట్టు, మళ్ళీ లైవ్ ఉండే పెట్టారు. అవును సార్. ఎంత ఎలా కుదురుతుంది అసలు ఇన్ని? తప్పనిసరి చెయ్యాలి సార్. నాకు తెలిసిన ఏంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువ అడగండి, చాలా బాగుంది. మరి ఆ గ్రేవీ ఏమైనా లిమిటెడ్ ఇస్తారో ఏంటో తెలియదు, కానీ పీసులు తక్కువ ఏమన్నాడు, కానీ గ్రేవీ మాత్రం చాలా చాలా బాగుంది. అడగండి. మా ఫ్యామిలీ వాళ్ళకి అయితే మాత్రం ఇక్కడ బట్టి కబాబ్స్ చాలా బాగా ఇష్టం. ఎప్పుడు ఇటు వచ్చినా ఆ జొన్నాడు వైపు వెళ్తున్నానంటే ఆ కబాబ్స్ రమ్మని బుర్ర తినేస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. కొండ బిర్యానీ ఈ పేరు చెప్పగానే మనందరికీ తక్కువ రావులపాలెం గుర్తొచ్చేస్తుంది. అయితే అదే రావులపాలెం పక్కనున్న జొన్నాడలో కూడా ఈ మధ్య కాలంలో ఓ కొండ బిర్యానీ బాగా ట్రెండ్ అవుతుంది. అదే జొన్నాడ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉన్నటువంటి లైవ్ కొండ బిర్యానీ. లైవ్లో కొండలోనే తయారు చేసి అప్పటికప్పుడు వేడి వేడిగా సర్వ్ చేస్తారు కొండ బిర్యానీ. మరికెందుకు ఆలస్యం, ఆ కొండ బిర్యానీ టేస్ట్ చేయడంతో పాటు ఆ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఇంకా ఏమేమి ఉంటాయో చూసొద్దాం రండి. జొన్నాడలో ఉన్నటువంటి కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉన్నాను. ఇక్కడైతే రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న బిర్యానీ ఏంటి అంటే లైవ్ కొండ బిర్యానీ అనమాట. ఆదిరెడ్డి గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. ఆదిరెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రుడు అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇక్కడ ఒక వీడియో చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిరెడ్డి గారు గతంలో కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉండేవి మీ దగ్గర. సార్. ఇప్పుడు ఈ లైవ్ కుండ బిర్యానీ పెట్టారని చెప్పి మళ్ళీ మీరు నన్ను ఇన్వైట్ చేశారు. అవును సార్. చాలా సంతోషం. లైవ్ కుండ బిర్యానీ కూడా ప్రిపరేషన్ కూడా చూశాను. చాలా న్యాచురల్ పద్ధతిలో కుండలో మంచి ఇంగ్రీడియంట్స్ అన్నేసి బాగా చేస్తున్నారు. ఏంటి ఫస్ట్ లైవ్ కుండ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఎలాగా మన కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దాం. సరే సార్. చెప్పండి సార్. మన దగ్గర లైవ్ కొండ బిర్యానీ చికెన్ తో ఉంటదండి. చికెన్ తో ఉంటది. 2 days ముందు కూడా మన శివరాత్రి నుంచి వెజ్ మిక్స్డ్ బిర్యానీ, వెజ్ అండి. కొండ బిర్యానీ కొండలోనే వెజ్ మిక్స్డ్ కూడా ఇచ్చాం. ఓకే. దానికి మన చికెన్ కి సెపరేట్ గ్రేవీ ఇస్తామండి. వెజ్ కి అయితే కాజు టమాటా కర్రీ ఇస్తామండి. కాజు టమాటా కర్రీ ఇస్తారు. ఒక దగ్గర మన దగ్గర 2 కొండలు ఉంటాయండి. చిన్న కొండ, పెద్ద కొండ అండి. చిన్న కొండ అయితే 3% తినొచ్చండి. పెద్ద కొండ అయితే మనం 5% చెప్తున్నాం కదండి, 6% దాకా తినొచ్చండి. అదండి. ఎన్ని పీసులు ఉంటాయండి చిన్న కొండ అయితే? చిన్న కొండ అయితే 6 పీసులు వస్తాయి సార్. ఓకే అండి. పెద్ద కొండ అయితే 9 పీసులు, 2 గుడ్లు వస్తాయి, 3 గుడ్లు వస్తాయండి. చిన్న కొండకి అయితే 2 గుడ్లు బాయిల్ గుడ్లు వస్తాయండి. చిన్న కొండ అయితే 3% తినొచ్చండి. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది కొండ బిర్యానీ? చాలా బాగుందండి, బాగా ఎక్కువ వెళ్తుందండి. ఎక్కువ ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వ్యాపారం కదండి, దాని గురించి చిన్న కొండ బాగా ఎక్కువ వెళ్తుందండి. చిన్న కొండ ప్రైస్ ఎంత అండి? 500 అండి. 500 అంటే ముగ్గురు దాకా తినొచ్చు ఫ్యామిలీ. 500. పెద్దదైతేనండి 5-6 తినొచ్చు. ఎంత? 5 దాకా తినొచ్చండి. మనం ఇచ్చేది 5 అండి. నడిచిపోద్ది. అవునండి. దాని ప్రైస్ అది 900 సార్. 900. అవును సార్. వెజ్ అండి, వెజ్ మిక్స్డ్ ఏంటి అది ఎట్లా ఉంటది? అది సార్ ఒకటే సార్, సేమ్ ప్రైస్ అండి. అది వెజ్ మిక్స్డ్ అన్ని వచ్చండి. లైవ్ కొండ మనం లైవ్ చెప్పిన ఒక 20 నిమిషాలకి మనం ఇవ్వగలమండి ఏదన్నా. అంటే ముందు ఆర్డర్ చేసుకోవాలి. ముందు ఆర్డర్ టైం పడుతుంది ఇక్కడికి వచ్చాక? 20 నిమిషాలు సార్. 20 నిమిషాలు. అంటే ఒకవేళ వచ్చి ఇక్కడికి వచ్చిన ఒక 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. అవును సార్. లేదా ముందు మీకు ఫోన్ చేస్తే వెంటనే ఆయన పేరు మీద మనం చేసి రెడీ చేసుకుని ఇచ్చేస్తాను. ఓకే. కొండ బిర్యానీ అంతా బాగానే ఉంది. కొండ బిర్యానీ కాకుండా ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ లో లైక్ డాబా ఫుడ్ ఎక్కువ ఉంటది కదా? అవును సార్. ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి. మన దగ్గర ఫస్ట్ ఐటమ్ తందూరి సార్. తందూరి, బటర్ నాన్, రుమాలి రోటీ, గార్లిక్ నాన్. తందూరిలో అయితే మనకి చికెన్ టిక్కా, మలై టిక్కా, తంగిడి కబాబ్, తందూరి. మనకి వెజ్ లో కావాలంటే పన్నీర్ టిక్కా కూడా పెడుతున్నాం అండి. అది ఆర్డర్ పెట్టి మనం పెడుతున్నాం అండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 ఉంటాయి సార్. కొండ కూడా మనం గీయే వాడతాం అండి.
ఓకే. ఆహా! నూనె అనేది వాడమండి, మొత్తం ఓన్లీ గీతోనే వాడతామండి. నెయ్యే. నెయ్యేనండి, సూపర్. నూనె కూడా వేయమండి, ఓన్లీ గీతోనే స్టార్ట్ చేస్తాం. గీయేనండి మొత్తం కూడా. తందూరి ఎక్కువ, తందూరి బటర్ నాన్ నాన్ ఇవన్నీ కూడా కాను. బాగా ఎక్కువ బాగా అవును. ఫేమస్. అవునండి. జనరల్ గా ఎప్పటి నుంచో అంటే మా రావులపాలెం చుట్టుపక్కల ఏరియాల్లో ఏదైనా మంచి దాబా స్టైల్ ఫుడ్ తినాలంటే మాత్రం అందరూ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫ్యామిలీ సెక్షన్ లోపల ఉంటది, ఏసీ సెక్షన్. ఇదైతే కొంచెం మాస్ స్టైల్లో ఉంటది, కొంచెం మనలాంటి మాస్ పీపుల్ కి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇంకా అండి, ఇంకా మన మన ఫ్యామిలీ మన దగ్గర అన్ని దొరుకుతాయండి, మటను, చికెను. బాగా మస్ట్ ఎక్కువ వెళ్ళేదండి మటన్ ఎక్కువ వెళ్తుందండి. మిక్స్డ్ బిర్యానీ, మిక్స్డ్ మొగలై బిర్యానీ, మొగలై ఒకటి బాగా ఫేమస్. అది ఒకటి సార్. మన ఫ్యామిలీ ప్యాక్ లో బకెట్ బిర్యానీ, లవ్లీ బిర్యానీ, రాంబో బిర్యానీ, బిగ్ లాలీపాప్ బిర్యానీ. మన ప్రైజ్ ని బట్టి మనకి కస్టమర్ని బట్టి 3% అయితే 3% బిర్యానీ, 4% అయితే 4% బిర్యానీ, అలా మన దగ్గర ఉంటాయి సార్. పుల్కాస్కి ఏ కర్రీస్ మీ దగ్గర బాగా ఫేమస్? పుల్కాల్లోకి మన దగ్గర వెజ్ అయితే మనకి గ్రేవీ సెపరేట్ గా స్పెషల్ గా కావాలంటే గ్రేవీ సెపరేట్ గా ఇస్తాం సార్. అది జీడిపప్పు గ్రేవీతో వెజ్ మిక్స్డ్, ఓకే, సాయి పన్నీరు, మష్రూమ్ పన్నీరు, అలా స్పెషల్ గా చేస్తాం సార్. ఇప్పుడు మనకి రీసెంట్ గా ట్రెండింగ్ జరిగేది అయితే చికెన్ ఆఫ్ఘనీ, రంబా చికెన్. మనకి పచ్చి చికెన్ తో డైరెక్ట్ గా వితౌట్ కోటింగ్ సార్, కోటింగ్ అనేది ఉండదు, డైరెక్ట్ బాయిలింగ్ చేసి డైరెక్ట్ గా చేసి పెడతామండి. అంటే ఇంకా ఒక 10 మినిట్స్, ఒక 15 నిమిషాలు అలా ఆగాలి. మన కస్టమర్ కూడా మనకి ఆగుతారండి. మనకి రెగ్యులర్ కస్టమర్లు, మనకి రెగ్యులర్ బాగా కస్టమర్లు ఎక్కువ అండి, రిపీట్ కస్టమర్లు ఎక్కువ సార్, లోకల్ ఎక్కువ అండి. హైవే కూడా ఒకసారి తినేళ్ళ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గర ఆగుతారండి. ఎందుకంటే మన క్వాలిటీ, క్వాంటిటీ, మన రెస్పాన్సిబుల్, మన స్టాఫ్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సార్. సర్వీస్ కూడా అవసరం అయితే నేనే తిరుగుతాను, నేనే తీసుకుంటాను. భోజనం తయారని ఉంది, భోజనాలు కూడా మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి సార్. మధ్యాహ్నం బడ్జెట్ పరంగానే ఉంటదండి. భోజనం భోజనం 80 రూపీస్ సార్. 80 రూపీస్. దానికి మనకి చికెన్ కర్రీ శాంపుల్ ఇస్తామండి. ప్లస్ మనకి తక్కువలో ఎన్వి కర్రీలు ఉంటాయండి. చేప, చికెన్, బోటి, తలకాయ మాంసం, కోడిగుడ్డు, పొద్దున్న భోజనాలు వదలలేదు, నాన్ వెజిటేరియన్ కూరలు వదలలేదు, సాయంత్రం దాబా ఫుడ్ వదలలేదు, బిర్యానీ వదలలేదు. మళ్ళీ ఎన్ని సరిపోవన్నట్టు, ఈ కబాబులు ఎన్ని సరిపోవన్నట్టు మళ్ళీ లైవ్ గుండా పెట్టారు. అవును సార్. ఎంత ఎలా కుదురుతుంది అసలు? తప్పనిసరి చెయ్యాలి సార్. ఇవన్నీ మనం కస్టమర్ల కోసము మనకి ఏంటంటే అండి రెస్పాన్స్ అండి, మెయిన్ రెస్పాన్స్ అండి. మనకి ఎంత దూరం నుంచి వచ్చినా గానీ మళ్ళీ కస్టమర్ ఖచ్చితంగా మా దగ్గర రిపీట్ అవుతారండి. మన రెస్పాన్స్ మన కస్టమర్లు అండి. ఖచ్చితంగా మనం మాట్లాడే విధానం, మా కస్టమర్లు ప్లస్ మా వర్కర్స్ కూడా చాలా చాలా బాగా రెస్పాన్స్ చేసుకుంటారండి. మనం లేకపోయినా మనకి రిపీట్ గా మా కస్టమర్ మనం లేకపోయినా చేస్తారండి. అదేలేండి, మీ రిసీవింగ్ అనే కోసం చాలా మంది అది 100% అండి, రిపీటెడ్ గా వస్తుంటారు. ఎక్కడి నుంచో వస్తారు సార్. 100% అండి. ఆ విషయంలో అయితే కస్టమర్ల విషయంలో అయితే 100%. వర్కర్ వెళ్ళకపోయినా నేను ఒక 2 సార్లు అన్నా తిరుగుతానండి, ప్రతి టేబుల్ తిరుగుతానండి, ప్రతిదీ రెస్పాన్స్ గా అడుగుతానండి. అన్ని అడిగి కొంచెం ఏమన్నా తేడాగా ఉన్నాయా, కొంచెం ఏమన్నా ఉన్నాయా అని అడిగి చేస్తాను సార్. రైట్ అండి ఆదిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వేడి కొండ బిర్యానీ ఒకటి టేస్ట్ చేసి ఓకే సార్ చెప్పేద్దాం. మంచి జీడిపప్పు, ఎగ్స్ అన్ని వేడిగా అదిరిపోయినాయి. జొన్నాడులో ఉన్నటువంటి కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో అదిరిపోయే కుండ బిర్యానీ. మామూలుగా మీరు ఆ కుండ బిర్యానీని చూస్తేనే ఖచ్చితంగా నోరు ఊరుతుంది, ఎందుకంటే ఆ పైన అంతా కూడా ఫ్రైడ్ ఆనియన్స్, ఆ జీడిపప్పు, ఆ ఎగ్స్ చూస్తుంటే మాత్రం అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండదు అసలు. ఆ కుండలోంచి వచ్చే ఆ గుమ్మగుమ్మలు, ఆ సువాసన మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. నేను జనరల్గా అయితే ఈ దాబాలో చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఫుడ్ తింటున్నాను. సో ఇక్కడ దాబా ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా స్పెషల్. ముఖ్యంగా పుల్కాలు కానీ లేకపోతే బటర్ నాన్స్ కానీ వాటి కాంబినేషన్కి ఇచ్చే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కావచ్చు, వెజిటేరియన్ కర్రీస్ కావచ్చు, ఏ కర్రీస్ అయినా కానీ మంచి మాస్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా ఎక్కువ సార్లు నేను ఫ్రెండ్స్తో అయితే చాలా వరకు ఇక్కడ ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చే చాలా రకాల ఫుడ్ అయితే ట్రై చేసేసాం. రెగ్యులర్ దాబా ఫుడ్ అయితే ఏంటి, కబాబ్స్, ఎవ్రీథింగ్
మొత్తం అన్ని ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా ఎప్పుడో ట్రై చేసేసాం. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా అయితే ఈ జొన్నాడులో ఈ కుండ బిర్యానీ అయితే స్టార్ట్ చేశారు. జనరల్గా కుండ బిర్యానీ అంటే అందరికీ గుర్తొచ్చే ఊరు రావులపాలెం. ఎస్, రావులపాలెం స్టైల్లోనే, రావులపాలెంలో ఎలా అయితే కుండలోనే వండి వడ్డిస్తారో అదే స్టైల్లో ఈ జొన్నాడులో కూడా ఈ కుండ బిర్యానీని అయితే స్టార్ట్ చేశారనమాట. అఫ్ కోర్స్ రావులపాలెంకి జొన్నాడికి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, పక్కనే. అంటే మీకు రావులపాలెంలో ఎలాంటి అథెంటిసిటీ ఉంటుందో, ఎలాంటి ట్రెడిషనల్ ఫ్లేవర్ ఉన్న టేస్ట్ ఉంటుందో, ఇక్కడ కూడా ఇంచుమించు అదే ఫ్లేవర్స్, అదే టెంప్టేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీనికి తోడు మంచి చక్కగా ఈ చికెన్ గ్రేవీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఈ మనకి ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా ఈ చికెన్ గ్రేవీ ఈ చాలా చాలా స్పెషల్ అనమాట. ఇది స్పెషల్ చికెన్ అట. ఈ గ్రేవీతో మన ఆ కుండ బిర్యానీని కనుక టేస్ట్ చేస్తే చాలా చాలా అదిరిపోద్దంట. సో ఇక్కడ నేను టేస్ట్ చేయింది ఇది ఒక్కటే ఇప్పటి వరకు. బట్ ఆ సువాసన చూస్తుంటే మాత్రం ఇప్పటికీ ఒక రేంజ్లో ఉంది. ఇదైతే జొన్నాడ. జొన్నాడ ఎక్కడ ఉంటుంది అంటే మనకి రావులపాలెం నుంచి రాజమండ్రి, లేదా రాజమండ్రి నుంచి రావులపాలెం వైపు వస్తుంటే ఈ జొన్నాడ అనే ఊరు ఉంటుంది. హైవే పక్కనే ఉంటుంది అనమాట. మనకి ఈ పాత నేషనల్ హైవే 16 దాని మీదే, దాని అంటే ఒకప్పుడు ఇది 16, ఇప్పుడు మారింది 16, మళ్ళీ వేరే రోడ్కి వచ్చింది కాబట్టి ఈ హైవే పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్లైఓవర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాని పక్కనే ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది. ఉదయం అయితే ఇక్కడ మీల్స్ కూడా ఉంటాయి. కేవలం 80 రూపాయలకే వెజిటేరియన్ మీల్ ఉంటుంది. అందులోనూ మళ్ళీ వీళ్ళకి చికెన్ కర్రీ కూడా శాంపిల్, అంటే చికెన్ గ్రేవీ లాంటివి శాంపిల్ ఇస్తారనమాట. ఈవినింగ్ మాత్రమే ఈ దాబా స్టైల్ ఫుడ్ అంతా కూడా ఈవినింగ్ మీకు ఒక 6 ఆ టైం నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కబాబ్స్ ఉంటాయి, రకరకాల కబాబ్స్, కర్రీస్, ఇవన్నీ కూడా అంటే దాబా స్టైల్లో ఎలాంటి ఫుడ్ ఉంటుందో అవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళు వస్తే కావాలంటే ఇట్లా బయట కూడా కూర్చోవచ్చు. ఇది కొంచెం మాస్ స్టైల్లో ఉంటుంది. కొంచెం లోపల అయితే ఏసీ సెక్షన్ కూడా ఉంది వాళ్ళకి. లోపల కూర్చుని కూడా ఫ్యామిలీస్ వస్తే అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ అంటే వేడిగా అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి మనకైతే సర్వ్ చేస్తారనమాట. ఈ లైవ్ కుండ బిర్యానీ కూడా మనకి అంటే వచ్చి కూర్చున్నాక ఆర్డర్ ఇస్తే 20 నిమిషాలు పడుతుంది ఈ కుండ బిర్యానీ మన టేబుల్ మీదకి రావడానికి. లేదు మనం వచ్చిన వెంటనే మన టేబుల్ మీదకి ఉండాలంటే వీళ్ళ ఫోన్ నెంబర్కి ముందే ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకుంటే కనుక మనకి వేడిగా మనం వచ్చే టైంకి రెడీగా కూడా ఉంటుందన్నమాట. సరే, ఇంకా ఫుడ్ని అయితే టేస్ట్ చేసేద్దాం. మంచి కుండలో అదిరిపోయే ఆ అరోమాతో నోరు ఊరిస్తుంది. మంచి వేడి కుండ బిర్యానీ. బాబా చూసారా, అదిగా పొగలు వస్తుంది అనమాట. చెయ్యి కూడా కాలిపోతుంది నాకు కూడా. చక్కగా వేడి బిర్యానీ పీసులు ఎక్కడ ఓకే అదిగో. ఇందులో అయితే దాదాపు చాలా పీసులు ఉన్నాయి. సరే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మంచి పొగలు కక్కుతుంది అనమాట. ఇందులో ఈ సైజు పీసులు ఒక 6 పీసులు ఉంటాయట. ఈ చిన్న కుండ కాస్ట్ వచ్చి 500 రూపీస్. దీనికన్నా పెద్ద సైజు ఉంటుంది. అందులో అయితే 9 చికెన్ పీసులు వస్తాయి, 3 బాయిల్డ్ ఎగ్స్ వస్తాయట. అదైతే ఇంచుమించు ఒక 5 నుంచి 6 వరకు కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాదు వెజ్ లవర్స్ కోసం కూడా వెజ్ మిక్స్డ్ బిర్యానీ కూడా, కుండ బిర్యానీ అది కూడా. జనరల్గా మీకు కుండ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ వెజ్ కుండ బిర్యానీ కూడా ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో అవైలబుల్గా ఉందన్నమాట. రైస్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ ఆనియన్స్, కాజు చితకొడేసినాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు బిర్యానీ అంటే ఇట్లా వేడిగా తింటూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. బాగుంది. ఆహా, మంచి బాస్మతి రైసు కాంబినేషను, చికెన్ పీస్ కూడా చూడండి మొత్తం అదిరిపోయింది. బాబా ఓహోహో, చికెన్ పీస్ పెట్టుకుని మంచి రైస్ పెట్టుకుని ఆ కుండ ఆ ఫ్లేవర్ అంటే మట్టి అరోమా అనిపిస్తుంది మనకి.
కుండ బిర్యానీ భలే నచ్చుతుందండి. ఎందుకంటే ఆ అరోమా కొంచెం రెగ్యులర్ బిర్యానీస్ కంటే కూడా కొంచెం సంథింగ్ స్పెషల్ ఉన్నట్టు ఉంటుంది. సూపర్, మామూలుగా టేస్ట్ అయితే కూడా జనరల్గా ఏంటంటే మంచి పుల్కా చెప్పి టమాటా గాజు కానీ లేకపోతే మొగలై బిర్యానీ ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ మొగలై బిర్యానీ కానీ రెగ్యులర్గా తింటూ ఉండేవాడిని. ఇక్కడ నుంచి ఎప్పుడు వచ్చినా ఈ కుండ బిర్యానీ అయితే మాత్రం ఫస్ట్ ఒకటి ఆర్డర్ చెప్పి తర్వాత పుల్కాలు, ఆ కర్రీసు, వెజ్లో అయితే టమాటా గాజునట్టు చాలా బాగుంటుంది. అది కాకుండా నాన్ వెజ్లో కూడా చాలా మంచి చికెన్లో చాలా స్పెషల్స్, చాలా వెరైటీస్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ గ్రేవీ మాత్రం చితప్పడేశారండి. మామూలుగా కుండ బిర్యానీ తిన్నా అదిరిపోయింది ఫ్లేవరు, ఇంకా గ్రేవీతో తింటుంటే ఉందండి కొంచెం ఆ స్పైసీ యాడ్ అయ్యి భలే కమ్మగా చాలా చాలా రుచికరంగా ఉంది. అంటే నాకు అంత అంటే నిమ్మకాయలు కూడా ఇచ్చారు కానీ అంత ఓవర్ స్పైసీ అనిపించలేదు, అందుకే నిమ్మకాయ పెట్టలేదు. కానీ ఉల్లిపాయ కొరికి ఈ బిర్యానీ తిన్నా నెక్స్ట్ లెవెలే. జనరల్గా 6 పీసులు ఉంటే ముగ్గురు 2 పీసులు చెప్పని తిన్నా చాలా చాలా సఫిషియెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అదే మనకి ఇంకా కొంచెం పార్టీ ప్యాక్ కావాలి, ఒక 5గురు 6గురు ఉన్నాం అనుకుంటే చక్కగా పెద్ద గుండకి వెళ్ళిపోండి, సరిపోద్ది. 6గురు వరకు కూడా హ్యాపీగా సరిపోద్ది. 9 పీసులు వస్తాయట. షేరింగ్ చేసుకుంటే చెత్తకొడచ్చు. నాకు తెలిసిన ఏంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువ అడగండి, చాలా బాగుంది. మరి ఆ గ్రేవీ ఏమైనా లిమిటెడ్ ఇస్తారో ఏంటో తెలియదు కానీ పీసులు తక్కువ ఏమన్నాడు కానీ గ్రేవీ మాత్రం చాలా చాలా బాగుంది. అడగండి ఆదిరెడ్డి గారికి, నేను కూడా చెప్తాను. మా ఫ్యామిలీ వాళ్ళకి అయితే మాత్రం ఇక్కడ బట్టి కబాబ్ చాలా బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ఇంటి వచ్చినా ఆ జొన్నాడు వైపు వెళ్తున్నానంటే ఆ కబాబ్స్ తీసుకురమ్మని బుర్ర తినేస్తారు. ఓవరాల్గా ఏంటంటే బడ్జెట్లో ఉంటాయి ఇక్కడ ప్రైసెస్, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అది స్పెషాలిటీ. కుండ బిర్యానీ అయితే మాత్రం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానండి నేను. చాలా మంచి టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుంది నిజంగా. నాకైతే పెచ్చగా నచ్చింది. ఆపకుండా తింటున్నా. వాళ్ళ క్వాంటిటీ కూడా చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారో. నాకు తెలిసి 3గురికి కాదు 4గురికి కూడా హ్యాపీగా సరిపోద్ది, అంత క్వాంటిటీ ఉంది. 500 ఈ రావులపాలెం చుట్టుపక్కల ఉండి, లేకపోతే ఈ జొన్నాడు వైపుకి వెళ్తుంటే మాత్రం ముందు ఏంటంటే దాబా ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఈ కోనసీమ, అంటే కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుంది కానీ పేరు కోనసీమ దాబా అంటాం మేమైతే. అంటే అంత దాబా స్టైల్ ఫుడ్ ఉంటుంది, పేరుకి మాత్రమే కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది, కోనసీమ దాబా అని పెట్టకొచ్చారు. అంత దాబా స్టైల్ ఫుడ్కి అంత పేరు వచ్చింది ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్కి. తర్వాత ఈ లైవ్ కుండ బిర్యానీ కూడా ఇప్పటికే చాలా సక్సెస్ అయింది, ఇంకా నాకు తెలిసి ఇంకా పిచ్చగా సక్సెస్ అవుతుంది. రావులపాలెంలో ఈ కుండ బిర్యానీని ఏ రేంజ్లో చెప్పుకుంటున్నారో ఆ రేంజ్లో ఈ జొన్నాడ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో కూడా ఈ కుండ బిర్యానీ ఖచ్చితంగా పాపులర్ అవుతుంది, ఎందుకంటే అంత మంచి టేస్ట్ అయితే ఉంది. అదిరిపోయింది ఓవరాల్గా. ఇది రావులపాలెంకి దగ్గరలో ఉన్న జొన్నాడ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉన్న కుండ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.